వార్తని వార్తలాగా కాకుండా రాజకీయ కోణాల్లో రాస్తూ ఉండడం వల్ల చచ్చిపోతున్నటువంటి నిజాన్ని కొద్దిగా మనమన్నా మాట్లాడుకుందాం. తాజాగా దొరికినటువంటి ఏదైతే డ్రగ్స్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇందులో సంజయ్ ఆక్వాతను వైసీపీ వాళ్ళకి ఫేవరా, తెలుగుదేశం వాళ్ళకి ఫేవరా, కమ్మ కాబట్టి తెలుగుదేశమా, లేకపోతే విజయసాయిరెడ్డి పక్కన కనబడ్డాడు కాబట్టి వీళ్ళదా, లేకపోతే ఆలపాటి రాజాకి ఫ్రెండ్ కాబట్టి, లేకపోతే కనుక బాలయ్య అల్లుడికి తోడు కాబట్టి వాళ్ళ మనిషి, ఇది వాళ్ళ మనుషులు, లేకపోతే బాలకృష్ణ, ఆలపాటి రాజాను, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పురంధేశ్వరు డ్రగ్స్ అమ్మిస్తుందని పిచ్చ మాటలు నేను మాట్లాడను. అది వాళ్ళ నీచత్వానికి పరాకాష్ట, అది వదిలేద్దాం. బట్ వాస్తవం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మాఫియా ఏ స్థాయికి తెలివితేటలు ప్రదర్శిస్తుందంటే, ఇండియాలోకి వచ్చే వెరైటీ ఇప్పుడు వీళ్ళు ఆక్వా వెరైటీ ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఆ ఆక్వా వెరైటీల్లో ఇప్పుడు ఆ డ్రగ్స్ కలిపి పంపించారు. దాంట్లో ఒక పౌడర్ని పెట్టి పంపించారు. చూడ్డానికి ఆక్వా ప్రోడక్ట్గానే ఉంటుంది. అది ఇక్కడికి ఇప్పుడు నిన్న తేలింది ఎంత అంటే 10 నుంచి 20% దాంట్లో డ్రగ్ ఉంటుందని. మొన్న మొత్తం 25,000 కిలోలు డ్రగ్ అనుకున్నారు. కాదు, ఇప్పుడు 25,000 కిలోల్లో ఒక్కొక్క దాంట్లో 20% చొప్పున డ్రగ్ని అందులో పెట్టారు అన్నటువంటి తేలింది. అంటే ఇప్పుడు 10% ఫైనల్గా 20% అని ముందు లెక్క వేశారు. ఫైనల్గా దాన్ని వేరు చేస్తే 10% వస్తుందని, అంటే 25,000కి గాను 2,500 కిలోలు వస్తుంది. అది కూడా మళ్ళీ ఇంకా ఎక్స్పర్ట్లు తెప్పిస్తున్నారు. 2,500 కిలోలు డ్రగ్స్ అంటే కూడా ఏం ఆషామాషి కాదు. ఇందులోనే అసలు లాజిక్ ఉంది. ఈ డ్రగ్ని ఈ ఆక్వా ప్రొడక్ట్లో నుంచి వేరు చేయాలి అంటే ఒక ప్రాసెసింగ్ చేయాలి. ఇక్కడ కంపెనీ ఇన్వాల్వ్మెంటు మెయిన్ పాయింట్. ఆ కంపెనీదే బాధ్యత అనేటువంటిది మెయిన్ పాయింట్. ఎందుకంటే ఈ వెరైటీ కంటైనర్ నేరుగా కంపెనీకే వస్తుంది కదా. కంపెనీకి వచ్చాక కంపెనీలోనే కదా అవి వేరు చేయాల్సింది. మధ్యలో వేరే చోటకి తీసుకెళ్ళేది వేరు చేసి కంపెనీకి డెలివరీ చేయరు కదా. అంటే ఇందులో కంపెనీ క్రమంగా దాని పాత్రే కీలకమవుతుంది. కంపెనీ యాజమాన్యానికి పాత్ర ఉండి తీరాలి. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనకు తెలియకుండా మన బ్యాగులో ఎవడో వేసాడు అంటే కుదురుతుంది. ఇప్పుడు దీంట్లో ఇకపోతే బ్రెజిల్లో ప్రభుత్వమే డ్రగ్స్ను ప్రోత్సహిస్తుంది అన్నది అక్కడ ఉన్నటువంటి పేరు. లోలా డి సిల్వా ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం, డ్రగ్స్కి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం డ్రగ్స్ వ్యతిరేక ప్రభుత్వం అయ్యుండి అక్కడి నుంచి డ్రగ్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రెజిల్ ప్రభుత్వం ఎట్లా ఇప్పుడు వాళ్ళు సహకరిస్తారా లేదా, అక్కడ ప్రభుత్వానికి తెలియకుండా, అక్కడ కస్టమ్స్ అధికారులకు తెలియకుండా అయితే ఎక్కించలేరు. ఖచ్చితంగా అక్కడ వాళ్ళ సహకారంతోనే జరిగింది. అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటిది ఇంకా డీప్గా ఎట్లా ఇంటర్పోల్ నుంచి వచ్చిందంటే అది ఆషామాషి కాదు. కాబట్టి అంత సులభమైనటువంటి ఇష్యూ కాదు. నిజమైనటువంటి దోషులు ఎవరన్నటువంటి తేలాల్సినటువంటి అంశం.